సమ్ చూడండి, ఒక తరగతిలో 60% మంది బాలికల కన్నా 60 మంది ఎక్కువ అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. ఇప్పుడు తరగతిలో మొత్తము విద్యార్థుల సంఖ్య 100% అనుకుంటే అందులో 60% బాలురు ఉన్నారు, ఈక్వల్ టు బాలికలు 40%. సో ఇది బాలురు, ఇది బాలికలు, ఇది మొత్తం విద్యార్థులు. ఇప్పుడు 60 మంది ఎక్కువ అన్నారు కాబట్టి 60% 40% కన్నా ఎంత ఎక్కువ? 60 - 40% ఈక్వల్ టు 20% ఎక్కువ. సో 20% ఈక్వల్ టు 60 మంది అయితే మొత్తం విద్యార్థులు అడిగారు కాబట్టి 100% ఈక్వల్ టు ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే x ఈక్వల్ టు 60 × 100/20. 20 60లో 3 సార్లు పోతుంది. 3 × 100 ఈక్వల్ టు 300. అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య 300. ఈ వీడియో యొక్క మెయిన్ వీడియో సెక్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అలాగే ఇలాంటి కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.